ఈ యొక్క మంచి సమయం కొరకై నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. 2023 సంవత్సరంలో డిసెంబరు 30వ తారీఖు వరకు దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు. ఈ సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కోవడానికి దేవుడు కృపను అనుగ్రహించి అనేకమైన వాక్యాల చేత మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తూ వచ్చాడు. ఈ సంవత్సరము త్వరగా గడిచిపోయిందని నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యములో నుండి దేవుని యొక్క మాటలను మనం ధ్యానించుకుందాం. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటి వరకు దేవుడు మనల్ని కాపాడి ఉన్నాడు. ఈ సంవత్సరం ఎంతో మందికి నిరాశ, నిరుత్సాహము, ఇబ్బందులు పాలు చేసింది, లేక మిగిల్చింది. కానీ దేవుడు మనల్ని ఎంత అద్భుతంగా నడిపించాడో ఒక్కసారి ఆలోచించండి. ఈ సంవత్సరం అంతయు నడిపించింది ఆయన సమృద్ధి అయిన కృపయే. కాబట్టి ఈరోజు మనం దేవునికి ఇవ్వటానికి మన దగ్గర ఏమీ లేదు అని మనం గ్రహించాలి. రండి, ఈరోజు వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మనం గత రోజుల నుండి వేరు పేర్లను చూస్తూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. గత రోజులలో ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని మనం చూశాం. అయితే ఈరోజు బలవంతుడైన దేవుడు అనే పేరుని మనం చూడబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. బలవంతుడైన దేవుడు విశ్వాసులైన వారికి, అనేకులకు బలవంతుడైన దేవుడు అనే ఈ విషయం, దాని యొక్క గంభీరత్వం అర్థం కాలేదు. వారు అర్థం చేసుకోలేదు. వారి ఆలోచన ఏమై ఉన్నదంటే, ఆశ్చర్య కార్యాలు ద్వారా మరియు అద్భుత కార్యాల ద్వారా దేవుడు ఎంతో బలవంతుడు అనే విషయం బయలుపరచబడును అని భావిస్తూ ఉంటారు. అందుకొరకే వారు, ప్రభువా, నా జీవితంలో నీ అద్భుత కార్యములు చేయమని, మా రోగాలను స్వస్థపరచమని, మంచి ఉద్యోగం ఇవ్వమని, అప్పులు తీర్చమని ఈ విధమైన ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగే ఇవన్నీ అంటే వారు కోరుకున్నది దేవుడు చేసినట్లయితే దేవుడు బలవంతుడు, గొప్పవాడు అని అనుకుంటారు. అయితే ప్రియులారా, బలవంతుడైన దేవుని అద్భుతములు చేయటము కానీ, రోగాలను బాగు చేయటం కానీ, ఉద్యోగమును ఇచ్చుట కానీ, అప్పులు తీర్చుట కానీ ఇవి బలవంతుని కార్యమేమి కాదు. మనం దేవుని గొప్పతనాన్ని చూడాలనుకుంటే సృష్టిలో ఆయన బలవంతుడని లేక ఆయన శక్తిని మనం చూడవచ్చు. ఆయన నోట మాట శక్తితోనే శూన్యములో నుండి సమస్తము భూమి ఆకాశములను సృష్టించాడు. భూమి ఆకాశములు అంటే కేవలం భూమి లేదా ఆకాశములే కావు. ఆకాశం అంటే కేవలం దేవదూతలు కావు. ఇంకా ఎన్నో వస్తువులు, ఎన్నో విషయాలు అందున ఉన్నాయి. అది అర్థం కాలేదు. ఒకసారి ఆకాశంలో ఉన్నవి, దాని తీవ్రత, దాని యొక్క గొప్పతనాన్ని మనం ఊహించలేనంత ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఎక్కువ వస్తువులు ఉన్నాయి. దేవుడు మనందరినీ ఈ రోజు వరకు కాపాడుచున్నాడు, అలాగే సంరక్షించుచున్నాడు. మనం మన ఈ చిన్న మనసుతో, ఈ చిన్న మైండ్తో దేవుని శక్తిని అర్థం చేసుకోలేం. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా తర్వాత కూడా నేటికి ప్రజలు ఈ భూమిపై కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉన్నారు, కొత్త విషయాలను కనుగొనుచున్నారు. ఇలాగైతే మనం దేవుని శక్తిని అర్థం చేసుకోవడానికి మనకు శాశ్వత కాలం పడుతుంది. బెత్లెహేములోని ఆ శిశువుని కాస్త చూడండి. ఆయన ఒక దేవదూత కాదు, లేదా దేవుడు పంపిన ప్రవక్తను కాదు, కానీ ఆయన స్వయాన దేవుడే మానవాళిని పాపపు బానిసత్వము నుండి విడిపించడానికి మానవ స్వరూపమును ధరించుకొని ఈ భూమి మీదికి వచ్చాడు. కానీ ఈ విషయము అర్థం చేసుకోవడం అనేది మానవునికి చాలా కష్టంగా ఉంది. అందుకే ఈరోజు చాలా చోట్ల యేసు ప్రభు యొక్క దైవత్వము, మనుష్యత్వం గురించిన చర్చలు జరుగుతూ ఉన్నాయి. అవును, మానవుడు ఈ దేవుని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ శిశువు ఎవరు అనే విషయాన్ని ఎప్పటి వరకైతే స్వయాన దేవుడే బయలుపరచడో అప్పటి వరకు మానవునికి అర్థం కాదు, మానవుడు అర్థం చేసుకోలేడు. ఈ లోకము ఎదుట, లోకం దృష్టిలో ఈయన ఒక శిశువై ఉన్నాడు. కానీ వాస్తవానికి ఈ శిశువు స్వయాన బలవంతుడైన దేవుడై ఉన్నాడు.
యేసును కలవటానికి వచ్చిన గొర్రెల కాపరులను మరియు జ్ఞానులను కాస్త చూడండి. దేవుని ఆత్మ ఆ శిశువును చూచుటకును మరియు ఆయనను ఆరాధించుటకును విద్య లేని వారి కన్నులను మరియు విద్యావంతుల కన్నులను తెరిచెను. వారి యొద్ద పాత నిబంధన గ్రంథం లేకపోవచ్చు, అలాగే దానిని వారు చదివి ఉండకపోవచ్చు. కానీ వీరు ఆరాధనకు యోగ్యుడు కేవలం ఈ శిశువు ఒక్కడే అనే విషయాన్ని వారు బాగా తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు. యేసు ప్రభు పరిచర్య సమయంలో కాస్త పరిసయ్యులను, సద్దూకయ్యులను, అలాగే శాస్త్రులను చూడండి. యేసు ప్రభు పరిచర్యను బట్టి, ఆయన బోధను బట్టి వారు హృదయమునందు పొడవబడేవారు, లేదా ఆయన మాటలు జీర్ణించుకునేవారు కాదు. ఎందుకంటే ప్రభు అయిన యేసు తనను తాను దేవునితో సమానంగా ఎంచుకునేవాడు. వారు దేవుని ప్రవచనాలు చదివినవారు, కానీ వారి ఎదుట ఉన్న ఈ వ్యక్తి బలవంతుడైన దేవుడు అనే విషయం వారికి జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఈ విధంగా అర్థం చేసుకోవడం వారికి ఎందుకు కష్టంగా ఉందంటే, దేవుడే మానవుని స్వరూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చిన ఆ దేవుని ప్రణాళికను వారు అర్థం చేసుకోలేకపోయారు. యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకేమి వచనాలు అవసరం లేదు, ఈ ఒక్క వచనమే చాలు. దేవుడు మానవుని స్వరూపమును ధరించుకొని ఏ విధంగా తన బలాన్ని చూపిస్తున్నాడో ఇక్కడ మనం చూడవచ్చు. దేవుడు ప్రేమించే, దేవుడు సంరక్షించే ఆ స్వభావాన్ని, దేవుని ఆ గొప్ప మనస్సును అర్థం చేసుకున్నప్పుడు మన మోకాలలో వణుకు పుడుతుంది. ఇంకా అప్పుడు మన ప్రార్థన విన్నపములు ప్రభువు ముందు ఉండవు. ఎందుకంటే మన దేవుని కంటే గొప్ప విషయాలు ఇక లేనే లేవు, ఉండవు అని మనం గ్రహిస్తాం. దేవుడే స్వయంగా మానవుని స్వరూపాన్ని ధరించుకొని ఈ భూమి మీదికి వచ్చినప్పుడు మరి నా యేసు కంటే ముఖ్యమైన విషయం ఇంకా లేదు కదా. అందుకే ఇక మనము పౌలు వలె, ఓ ప్రభువా, నేను నిన్ను ఇంకా దగ్గరగా లేక మరింత సమీపముగా తెలుసుకొనవలనని ప్రార్థిస్తాం. మరియు మనం బాప్టిజం ద్వారా యేసులో పాలిభాగస్తులము అయినప్పుడు మనం యోహాను వలె, ప్రభువా, నీవు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని ప్రార్థిస్తా. సర్వశక్తిమంతుడైన దేవుడే ఈ ప్రపంచంలోని ధన సంపదలు అంత విలువైనవి కాదు అని, కేవలం రక్షణే అన్నిటికంటే అత్యంత విలువైనది అని మనకు తెలియజేసినప్పుడు, వాక్యం ద్వారా దాన్ని మనకు చూపించినప్పుడు, మరి మన ప్రార్థన ఎలా ఉండాలి లేదా ఎలా ఉంటుంది? నశించిపోయి ఈ లోక సంబంధమైన విషయాల కోసం మనం ప్రార్థన చెయ్యము, లేదా మన ప్రార్థన ఆ విధంగా ఉండదు. గనుక కాస్త ఆలోచించి చూడండి. మనల్ని మనం పరిశీలించుకొని చూసుకుందాం. దేవుని ద్వారా నేను పొందుకునే రక్షణ విలువను నేను అర్థం చేసుకుంటున్నానా? బలవంతుడైన లేదా శక్తిమంతుడైన దేవుడే స్వయాన నాకు రక్షణ అనే ఈ బహుమానమును ఇవ్వడానికి ఈ భూమిపైకి వచ్చాడు. అయితే మనలో ఈ రక్షణ అనే బహుమానమును పొందుకున్న వారందరూ కూడా ఎంతో సౌభాగ్యులమై ఉన్నా, ధన్యులమై ఉన్నా. మనం ఇజ్రాయేలీయుల వలె మొండిగా మరియు అవిధేయులతో ఉండకూడదు. దేవుడు వారిని ఐగుప్తు దేశం నుండి విడిపించాడు, కానీ తర్వాత వారు రోమా సామ్రాజ్యం యొక్క బానిసత్వం నుండి వారిని విడిపించే మెస్సియా కోసం వారు కనిపెట్టుకుని ఉన్నారు. అయితే వారు ఈ కార్యం నిమిత్తం దేవుడి లోకానికి రానవసరం లేదని, దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే చాలు, ఈ రోమా సామ్రాజ్యం యొక్క బానిసత్వం నుండి విడుదల కలుగును అని అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి మనం వారి వలె మూర్ఖులం కాకుండా ఉందాం. అయితే ఈ సంవత్సరం ముగియబోచుండగా ఆయన మనకు ఎంతో విలువైన ఈ రక్షణ అను బహుమానం ఇచ్చినందున దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. రండి, మనం తలలు వంచి భయభక్తులతో దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. 2023 ముగిసిపోతుండగా మరికొన్ని గంటల్లో ఈ సంవత్సరము చరిత్రగా మారుతుంది. ఈ సంవత్సరమంతయు దేవుడు మనల్ని నడిపించాడు, కాపాడి ఉన్నాడు. ఇప్పటి వరకు మనం చేసిన కొన్ని ప్రార్థనలకు సమాధానం ఇంకా దొరకలేదు గనక చింతించకండి. మనము అదృష్టవంతులము లేదా ధన్యులమై ఉన్నా. ఇప్పటి వరకు నడిపించిన వాడే ఇక మీదట కూడా నడిపిస్తాడు. ఈ లోకంలో ఎంతోమంది నిరాశ చెంది నిరుత్సాహ స్థితికి చేరుకొని కృంగిపోయి ఉన్నారు. ఆయనను దేవుడు వారిని కాపాడి ఉన్నాడు. ఇట్టి పరిస్థితులలో నీవు ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తున్నావా? లేక నీవు పొందిన ఆశీర్వాదాల కొరకు నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ఆలోచిద్దాం. రండి, మనం ప్రార్థన చేసుకుందాం.
మా కృపా కనికరము గల మా తండ్రి, మంచి సమయం కొరకై మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. 2023 కొరకు నీకు వందనాలు ప్రభువా. ఈ సంవత్సరంలో మాకు ఎన్నో విషయాలను నీవు నేర్పించా. అంతేకాకుండా మమ్మల్ని నీకు ఎంతో సమీపంగా తీసుకొని వచ్చా. మా తలలు నీ ఎదుట వంచి ఉన్నా తండ్రి, నీవే ఆశ్చర్యకరుడు, నీవే ఆలోచనకర్త, నీవు మాకు సలహానిచ్చువాడు. ఈరోజు మేము నీవు బలవంతుడవని చూశా. నీవు మాకు నీ కుమారునిగా ఉండుటకు అధికారమును మాకు అనుగ్రహించి ఉన్నా. మేము నిన్ను తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మాకు ఇచ్చి ఉన్నా గనక ప్రభువా, మేము ధన్యులం. నీవు మాకు ఒకవేళ నూతన సంవత్సరమును అనుగ్రహించి ఉన్నట్లయితే మేము చేసే ఒకే ఒక ప్రార్థన, ప్రభువా, ఇంకా నీకు సమీపంగా ఉండుటకు సహాయం చేయము, నీ పోలికలో మారుటకు సహాయం చేయము, మరింత సన్నిహితముగా నిన్ను తెలుసుకున్నటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. తండ్రి, నీ చిత్తమును మా జీవితాలలో నెరవేర్చబడటానికి మాకు సహాయం చేయి. మా ప్రార్థనలన్నిటికీ సమాధానం దొరకకపోయినా నువ్వు ఏది చేసినా మంచిదే చేస్తావని, మేలే చేస్తావని మాకు తెలుసు. మేము నిన్ను సంతోషపెట్టే జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని నీ ఆశీర్వాదాలను కోరుతూ, ప్రభువా, నీవు మమ్మల్ని ఇప్పటి వరకు నడిపించా, భవిష్యత్తులో కూడా నీవు మమ్మను నడిపించగలవని నమ్ముతూ ఉన్నా. నీవు మమ్ములను ఆశీర్వదించావని, అందును బట్టి మేము నీకు వందనాలు తెలియజేయుచున్నా. మా జీవితాలు ఇప్పుడు ఇతరుల దీవెనలకు కారణంగా ఉన్నందున వందనాలు. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇది మొదలుకొని మన ప్రభువైన యేసు ప్రభు రాకడ వరకు మనందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్. మన ప్రభు అతి త్వరలో రానే ఉన్నాడు. 31 రాత్రికి ముందే ప్రభువా నీవు రావాలని మా ప్రార్థన ఉంది. కానీ మన ప్రభు ఆలస్యం చేయడు. రండి, మన హృదయాన్ని కలవరపడనీయకుండా ఉందా, అధైర్య పడనీయకుండా ఉందా, మన జీవితం అనేకులకు ఆశీర్వాదముగా ఉండునుగాక. 2023 సంవత్సరములంతట్లో దేవుడు మనల్ని నడిపించాడు గనక 2024లో కూడా నడిపించుటకు ఆయనే సమర్థుడని, ఆయనకు ఆ సామర్థ్యం ఉన్నదని మనం నమ్ముతూ ఆయన మీద ఆధారపడదాం. ప్రభు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. మరణాత.